నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: పిస్తా హౌస్ను ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 10వ తరగతి ఫలితాలలో SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎల్లాపూర్ ప్రభంజనం. ఆర్బిట్ టెక్నో స్కూల్ ఎల్లాపూర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పిస్తా హౌస్ హోటల్ యజమాని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జ్యోతి ప్రజ్వలన రిబ్బన్ కట్ చేసి పిస్తా హౌస్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పిస్తా హౌస్ నిర్వాహకులు వారికి పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ 55వ పిస్తా హౌస్ హోటల్ ప్రారంభోత్సవంలో భాగంగా నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ దినదిన అభివృద్ధి పొందుతూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తూ పిస్తా హౌస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, పటాన్చెరు యువ నాయకులు మెరాజ్ ఖాన్, పిస్తా హౌస్ చైర్మన్ మజీద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ముత్తంగి సర్కిల్లో పెద్ద ఎత్తున హోటల్ హబ్ రోజు రోజు డెవలప్ అవుతూ ఉన్నది. అందులో భాగంగా పిస్తా హౌస్ అనేది అక్కడ ఓల్డ్ సిటీలో అక్కడ పేరైన హోటల్ పేరైన వాళ్ళం. అక్కడ రంజాన్ పండుగ వస్తే అలీం తినేవంటే పిస్తా హౌస్ ఫేమస్ అనేవాళ్ళు. ఈరోజు ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఇండస్ట్రీ వచ్చినప్పుడు సంతోషపడ్డాం. తర్వాత మళ్ళా ఒక 20-25 ఏళ్ళు బాధపడ్డాం పొల్యూషన్తో. మాకు పటాన్చెరుకు పిల్లనిచ్చిన రాకుండా ఉన్నవాసం అని చెప్తున్నాం. ఏం రాజారా, పటాన్చెరు అంటే పిల్లని చెప్పదు, పొల్యూషన్ పోయి. ఈరోజు చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. 10-15 సంవత్సరాల సంది ఆ ప్రాంతం అంతా గ్రేటర్ కమ్యూనిటీస్, విల్లాసు, అపార్ట్మెంట్ కల్చర్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రమే కాదు, నాకు తెలిసిన కాడికి ఓవరాల్ ఇండియా లోపల ఇంత ఫాస్ట్గా, ఇంత స్పీడ్గా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉంటుంది. మా దగ్గర డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, ఆర్మీస్, పెద్ద పెద్ద మేధావులందరూ మా దగ్గర ఉంటా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మా ప్రాంతంలో హోటల్స్ అన్నీ వచ్చినాయి. పెద్ద పెద్ద హోటల్స్. రాత్రి 9:30, 11, 12 గంటలకి ఇట్లా ఓల్డ్ సిటీకి వెళ్ళమన్నా అక్కడ ఇక్కడ ఓల్డ్ సిటీ చంద్రాయనగుట్టకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ తెలిసినా 10 గంటలకు వస్తున్నామన్నా ఇక్కడ బిర్యానీ తీసుకుపోతున్నాం అని చెప్తా ఉన్నాం. సంతోషం మాకు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ కావాలి. హోటల్ ఓనర్స్ గిట ప్రతి కస్టమర్ని రెస్పెక్ట్గా వాళ్ళకి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎవరికి భయపడకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ వాళ్ళు వస్తారు గిట్ట వాళ్ళకి మాత్రం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వస్తారు. ఎక్కడ భయపడకుండా కస్టమర్కి క్వాలిటీ మెయింటైన్ చేసేయడం తప్పకుండా ముందుకు పోతుంది. కాబట్టి ఈ అందరికీ హోటల్ యజమాన్యానికి తప్పకుండా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మహిపాలన్న ప్రాంతంలో మరి ఈరోజు ముంబై హైవే చాలా పెద్ద ఎత్తున ఒక అన్ని రకాల అభివృద్ధుల కేంద్రకంగా మారింది. ఈరోజు పిస్తా హౌస్ కూడా ఈరోజు యాజమాన్యంతో పాటు వాళ్ళందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో సంతోషంగా ఉన్నారు. అట్లనే కస్టమర్ కూడా సంతోషంగా ఉండాలని మా ఎమ్మెల్యే గారు చాలా పదే చెప్తున్నారు. నా ప్రాంతంలో ఉండే హోటల్స్ ఎట్లా ఉండాలంటే అందరికీ మంచి జరిగేటట్టు ఉండాలని, ఆరోగ్యకరమైన, రుచికరమైన, శుచికరమైన భోజనం ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా వారి యొక్క నిర్మాణాత్మకమైన ఆలోచన ఒక ఉదాహరణ. అయితే ఒకటి మాత్రం, హైదరాబాద్లో పిస్తా హౌస్ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది క్వాలిటీలో. ప్రతి ఎక్స్టెన్షన్ కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యకరమైన భోజనం లేకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్యం పాలైంది. అనవసరమైన చిన్న భోజనంతో కూడా సమస్యలు వచ్చిన మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు రావుల రాజేంద్ర గారు కూడా ఈ ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎక్కువ పంపిస్తున్న క్రమంలో అసలు వాళ్ళ పనే లేకుండా పిస్తా నడవాలని నా యొక్క ఆలోచన. తర్వాత వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారంతో పాటు ఈ నియోజకవర్గానికి పిస్తా హౌస్ అంటే ఒక మంచి భోజనశాల ఉన్నది, బ్రాండ్ ఇక్కడికి పోవాలని తెచ్చుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో మా అందరికీ పెద్దలందరూ, కోదండరెడ్డి గారు, నర్సారెడ్డి గారు, ప్రతాప్ అందరూ పెద్దలందరూ మీతో కలిసి ఉంటారు. ఒకటి మాత్రం చెప్పదలుచుకుని ఏంటంటే, హోటల్ అంటే ఇల్లు ఉన్నట్టు, ఇంట్లో భోజనం ఉన్నట్టు చేస్తే మరింత మంచిదని చెప్పి యాజమాన్యానికి అందరికీ గుర్తు చేసి థ్యాంక్ యూ వెరీ మచ్.
10వ తరగతి ఫలితాలలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎల్లాపూర్ ప్రభంజనం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 600 మార్కులకి 586 మార్కులతో సాయిశ్రీ, 585 మార్కులతో ఆనంది, 582 మార్కులతో సాయి తక్ష, 581 మార్కులతో రఘువీర్ ప్రభంజనం సృష్టించారు. పరీక్షకు హాజరైన 275 మంది విద్యార్థులలో 171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి 75% మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని పాఠశాల కరెస్పాండెంట్ జగన్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. I received this achievement because of their support and their encouragement. I am very thankful to my parents for their encouragement and support. The reason to the success is consistency, punctuality and daily setting goals. I am feeling proud for this moment and my future goal is to pursue my career in IIT. Thank you for management for giving me this opportunity. Sai Marks. Good morning all, this is Sai Taksha. I have scored 582 in this SSC result. I am very proud for this moment and I am very thankful for our management, teaching and non-teaching staff for this support and encouragement. Hello everybody, this is Raghu. I have scored 581 marks in our SSC examination. For this achievement, our faculty, my parents and my friends helped me a lot. Mainly our faculty, teachers, management, teaching and non-teaching staff prepared our timetable and daily given our goals. So for this moment I am very proud and special thanks to my Jagan sir. My future target is to become an IITian in IIT Bombay. Thank you. నిన్న డిక్లేర్ అయిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎస్పీఆర్ ఎల్లాపూర్ స్టూడెంట్స్ 100% రిజల్ట్ సాధించడం జరిగింది. దీనిలో టోటల్ 275 మెంబర్స్ ఎగ్జామ్ అపియర్ అయితే 275 మెంబర్స్ కూడా డిస్టింక్షన్లో పాస్ కావడం జరిగింది. దానిలో 580 ఏవో పిల్లలు 4కి రావడం జరిగింది. దానిలో 586 ఫస్ట్ మార్క్ సాయిశ్రీ అమ్మాయి, 585 వచ్చేసి ఆనంది అమ్మాయి, 582 సాయి తక్ష, 581 రఘువీరు. 4 పిల్లలు 580 క్రాస్ కావడం జరిగింది. అలాగే 570 ఏవో సాధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు, 13 మెంబర్స్. 560 ఏవో వచ్చిన వాళ్ళు 34 మెంబర్స్ అండి. 550 ఏవో 56 మెంబర్స్, 540 ఏవో 80 మెంబర్స్, 530 ఏవో 98 మెంబర్స్, 520 ఏవో 120 మెంబర్స్ ఉన్నారండి. 510 ఏవో 143 మెంబర్స్, 500 ఏవో 171 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 275లో 275లో 271 మెంబర్స్ కూడా 400 మార్క్స్ క్రాస్ కావడం జరిగింది. ఓన్లీ 4 పిల్లలు మాత్రమే 380 to 400 మధ్యలో ఉన్నారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి పిల్లలకు ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నా. అట్లాగే దీన్ని సక్సెస్ చేసిన ఎస్పీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈ స్కూలు ఎస్టాబ్లిష్ చేసి 16 సంవత్సరాల చరిత్రలో ఇంగ్లీష్లో 100 మార్క్స్ సాధించిన ఒక స్టూడెంట్ దీక్షిత్ అనే అమ్మాయి సాధించడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100/100 దాదాపు 8 to 9 మెంబర్స్ ఉన్నారు. అందులో మ్యాథ్స్లో 99 మార్క్స్ మీద దాదాపు ఒక 55 మంది పిల్లలు ఉన్నారు. 99 మార్క్స్ వచ్చి కూడా అంటే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఆప్షన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఐఐటి ప్రోగ్రాము బేసిక్ ఫౌండేషన్ చేయడము, పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది మెయిన్ టాస్క్. జనరల్ ఏ స్కూల్ అయినా ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తారు, ఏదో మార్క్స్ మీద లేదా ఐఐటి ఫౌండేషన్, డిసిప్లిన్, బేసికా. ఇట్లా మేము ఉన్న టైంలోనే 4 ప్రజల మీద కాల్ వేసినట్టుగా వ్యవస్థ నడుపుతున్నాం. కొంతమంది మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, కొంతమంది ఐఐటి మీద, కొంతమంది డిసిప్లిన్ మీద, కొంతమంది బేసిక్స్ మీద, కల్చర్ వాల్యూస్ 4 సక్సెస్ అయినందుకు ఇది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఏదో ఒక దానిలో సక్సెస్ కావడం ఈజీ, కానీ 4 సక్సెస్ కావడం అనేది చాలా కష్టమైన పని. అట్లాగే దీంతో పాటుగా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ కూడా దాదాపుగా 10th ఇక్కడ జరిగిపోయి బేసిక్ ప్రోగ్రాము డెవలప్ చేసుకొని బయటికి వెళ్ళిన ఫస్ట్ ఇయర్ పిల్లల్లో కూడా 470కి 468 మార్క్స్ రావడం జరిగింది. ఎంపీసీలో, బైపీసీలో కూడా 440కి 435 సక్సెస్ అయ్యారు. ఎంఈసీలో కూడా 500 483 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సెకండ్ ఇయర్లో కూడా 986 అచీవ్ అయిన పిల్లలు ఉన్నారు. 985, 98 అట్లా 950 పైన దాదాపు 40 మంది పిల్లలు సక్సెస్ కావడం జరిగింది.
దీంతో పాటుగా మొన్న మెయిన్స్లో డిక్లేర్ అయిన రిజల్ట్స్లో 1000 లోపు ఇద్దరు పిల్లలకి 202 ర్యాంక్ ఒకటి, 420 ర్యాంక్ 1000 లోపు ఇద్దరికి వచ్చాయి. 7000 లోపు దాదాపు 10 మంది చిల్డ్రన్స్ ఉన్నారు. 10వ తరగతి ఫలితాలలో ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ ఎల్లాపూర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి, భగవాన్ రెడ్డి ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి, భగవాన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 600 మార్కులకి 581 వినీల్ రెడ్డి, 580 మార్కులతో సంజనారెడ్డి, 573 మార్కులతో విశాల్ రెడ్డి, వర్షిత్ 571 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హారిక, భగవాన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విడుదలైనటువంటి ఎస్ఎస్సి వార్షిక ఫలితాలలో మా ఆర్బిట్ స్కూల్ విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో టాప్ స్కోర్ సాధించినట్లు మీకు తెలియడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ టాప్ స్కోర్ సాధించినటువంటి విద్యార్థులలో ఎం వినీల్ రెడ్డి 581 మార్క్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత టి సంజనారెడ్డి 580 మార్క్స్ సాధించారు. మేము మా దగ్గర ఎస్ఎస్సి అపియర్ అయినటువంటి మొత్తం విద్యార్థులలో 120 మంది విద్యార్థులకు గాను 68 మంది విద్యార్థులు 90%కి పైగా సాధించినట్లు మేము మీకు తెలియడానికి మిగిలి సంతోషపడుతున్నాము. ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులకు మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము సబ్జెక్టు వారీగా విశ్లేషిస్తే ఓవరాల్గా 90%కు పైగా సాధించినటువంటి విద్యార్థులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పరిశీలిస్తే 69 మంది విద్యార్థులు, సైన్స్లో అబ్జర్వ్ చేస్తే 64 మంది విద్యార్థులు, మ్యాథమెటిక్స్లో 48 మంది విద్యార్థులు, నెక్స్ట్ సోషల్లో చూస్తే 42 మెంబర్స్, తెలుగులో 30 మెంబర్స్, హిందీలో 18 మెంబర్స్ 90%కు పైగా మార్కులు సాధించారు. ఈ మార్కులు సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మా ఆర్బిట్ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ టీచింగ్ ప్లాన్, గైడెడ్ స్టడీ అవర్ సిస్టమ్, డెడికేటెడ్ టీచర్స్ అండ్ స్టడీ అవర్ సిస్టంలో కూడా మేము ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థిపై కాన్సన్ట్రేట్ చేస్తూ వారు ఏ స్థాయిలో మా ఆర్బిట్ స్కూల్లో జాయిన్ అయినప్పటికీ కూడా వారిని మినిమం డిస్టింక్షన్ స్థాయికి తీసుకువెళ్తూ వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్నటువంటి ఆశయాలను వారిని మెరుగుపరచడానికి మా ఆర్బిట్ విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇలాంటి ఫలితాలను భవిష్యత్తులో కూడా మరిన్ని అందిస్తూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్, ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్, హసన్పర్తి, హనంకొండ. చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.